పూరా లోకల్. మందకృష్ణ గారి పరిచయం నాకు పెళ్ళి కాకముందు 1986 రోకళ్ళ షాయంపేట మా మందకృష్ణది. నేను వాళ్ళ ఊళ్ళో గప్పుడే ఒక కోళ్ళ ఫారం స్టార్ట్ చేసుకున్నాను. నేను మా దగ్గరికి వచ్చినోడు మందకృష్ణ గారు, మా పురుషోత్తమరావు గారు వారికి ఆనాడు ఉన్నంతలో గురువు కాబట్టి మేమిద్దరం అక్కడ 1986లో పరిచయం. నేను 6-7 ఏళ్ళు మాత్రమే అక్కడ ఉన్న, తర్వాత షిఫ్ట్ అయిపోయినా. ఆ తదుపరి మళ్ళీ పరిచయం ఇప్పటికీ గుర్తు. నేను టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా చిన్న పిల్లలకి గుండెలో హోళ్ళు పడితే చనిపోతున్నారు, సామాన్యులకు వైద్యం అక్కరుంటే చేయించుకోలేక చచ్చిపోతున్నారు, ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ మీద పెద్ద యుద్ధం చేసినాం. అంబేద్కర్ హాల్లో పెద్ద మీటింగ్ పెట్టినాం. ఆ రోజు చనిపోయిన అబ్బాయి మా నియోజకవర్గం శనిగరానికి సంబంధించినటువంటి బాబు. ఆ డెడ్ బాడీని నేను ఇద్దరం కలిసి తీసుకుపోయి అప్పచెప్పినప్పుడు వాళ్ళు కార్చిన కన్నీళ్ళు, వారి వేద అర్థం చేసుకున్న మేము దీనికి ఒక పరిష్కారం చెప్పాలని చెప్పి మొట్టమొదటిసారిగా పోరాటం చేస్తే, ఆ పోరాటానికి స్పందించిన ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి నాంది కల్పించింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఏ స్కీములు మనం అనుభవించినా ఆ స్కీములలో మెజార్టీ, అందులో సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి స్కీములన్నీ కూడా పోరాటాల ద్వారా వచ్చినాయి తప్ప వట్టికి ఏదో ప్రేమతో ఇచ్చినటువంటి రాయితీలు కానీ ప్రేమతో పరిష్కరించిన సమస్యలు మాత్రం కాదు. ఇదే పెన్షన్ల గురించి ఉప్పల్ దగ్గర లక్షలాది మందితో మీటింగ్ అయింది. నాకు తెలిసి అంత పెద్ద హ్యాండిక్యాప్డ్ విషయంలో కానీ పేదల పెన్షన్ విషయంలో లక్షలాది మందితో ఒక సమావేశం నిర్వహించినటువంటి ఆనాటి చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని అయితే వ్యక్తిగా ఇవాళ అది మందకృష్ణ గారికే ఆ కీర్తి దక్కింది.